పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుండే స్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మాసంలో శివ కేశవారాధన చేసిన వారికి విశేష పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పంచారామ క్షేత్ర శిరోభాగ నిలయ పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా. ఈ యొక్క దేవస్థానానికి ఈ సంవత్సరం నన్ను నూతన ధర్మకర్తల మండలిగా చైర్మన్గా ఎన్నుకున్నటువంటి మా యొక్క పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జనవరుల శాఖ మార్చులు నిమ్మల రామానాయుడు గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్వామివారి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు గాను ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామివారితో పాటు ఈ యొక్క వచ్చే భక్తులకి మేము చేసే యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని, కార్తీక మాసం అంటే హిందువులకి నెల రోజుల పండుగ. ఈ నెల రోజుల పండుగని కూడా అత్యంత వైభవంగా చక్కటి వాతావరణంలో జరగాలని చెప్పేసి ఆలోచనతో చుట్టూ మానవీధుల్లోని మెయిన్ రోడ్డు కూడా చక్కటి దీపాలంకరణ చేయించాం. అలాగే వచ్చే ఒక భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చక్కటి బారిగేట్లు ఏర్పాటు చేసి పిల్లలకి వృద్ధులకు వేడి పాలు, ప్రసాదం, మధ్యాహ్నం టైంలో భోజన వసతులు, అన్ని వసతులు కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు సేకరించి కోరుతున్నాం. ఓం నమః శివాయ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ఉత్సవాల సందర్భంగా ఈరోజు మొదటి సోమవారం ఒకటి వలన అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించుకుంటారనే ఉద్దేశంతో సుమారుగా 30,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారనే ఉద్దేశంతో వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉచిత క్యూ లైన్స్ మరియు ప్రత్యేక క్యూ లైన్స్, ఈ సంవత్సరం ప్రత్యేకించి అభిషేకాలు చేయించుకునేటువంటి భక్తులకు సెపరేట్గా అభిషేక మండపం, వారికి క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయటమైనది. వచ్చినటువంటి భక్తులకు మంచినీటి సదుపాయం, చిన్నపిల్లలకు మరియు పెద్దలకు పాలు ఇచ్చే కార్యక్రమం, అలాగే ఉచిత ప్రసాదం భక్తులచే దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకు భక్తుల దాతలచే
ఉచిత అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడమైనది. సుమారుగా రేపు 6,000 నుంచి 8,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సలువు పందిర్లు, విద్యుత్ దీపాలంకరణ వగైరాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.